రాయలసీమ ప్రాంతంలో చక్కటి నాణ్యత కలిగిన టమోటాను పండిస్తారు రైతులు. ముఖ్యంగా ఉమ్మడి కర్నూలు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చక్కటి నిగనిగనాడే టమోటా పండు పండిస్తారు. అక్కడ అతివృష్టి అనావృష్టి అనే విధంగా పంట చేతికొచ్చే సమయానికి ధర డమ్మని పడిపోతుంది. కనీసము టమాటా పండు కొయ్యటానికి కూలి కూడా రాదు. ఏం చేయాలో తెలవని పరిస్థితిలో ఉంటున్నారు. ఇప్పుడు 2 జిల్లాల్లో టమాటా విస్తారంగా పండిస్తున్నప్పుడు మనకు స్వాతంత్రం వచ్చి ఈనాటికి 77 ఏళ్ళు అయింది. మరి ప్రభుత్వాలు రకరకాల పార్టీలు వచ్చినాయి, మంత్రులు వచ్చారు, ముఖ్యమంత్రులు వచ్చారు, వ్యవసాయ శాఖ మంత్రులు వచ్చారు, ముఖ్యమంత్రులు వచ్చారు. ఎవ్వరు కూడా ఆ టమాటా రైతులకు శాశ్వత పరిష్కారాన్ని ఎవ్వరూ చూపించలేదు. దానికి శాశ్వత పరిష్కారం ఏంటి? వాళ్ళకి కోల్డ్ స్టోరేజీలు కట్టించేస్తే, మరి గుంటూరు జిల్లాలో ఏ విధంగా అయితే మిర్చికి కోల్డ్ స్టోరేజీలు కట్టారో, సుగంధ ద్రవ్యాలకు ఏ విధంగా అయితే కోల్డ్ స్టోరేజీలు కట్టారో, కేరళలో సుగంధ ద్రవ్యాలకు కోల్డ్ స్టోరేజీలు కట్టారు కదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. అలా కట్టి పెడితే టమాటా పాడకుండా ఉంటుంది. రెండోది, ఇప్పుడు కొన్ని కంపెనీలు ఉన్నాయి. నెస్లే అనే ఒక కంపెనీ ఉంది. వాళ్ళు టమాటా జ్యూసు, టమాటా సాసు తయారు చేస్తారు. ప్రపంచ దేశాల్లో అందరికీ వాళ్ళే, నెస్లే వాళ్ళే. వాళ్ళని పిలిచి ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒక ప్లాంట్, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒక ప్లాంట్ పెట్టిస్తే ఈ టమాటాలన్నీ ఏ సీజన్లో అయినా జ్యూస్ చేయొచ్చు, మరి సాస్ చేయొచ్చు కదా. అది లేదు. అంటే ప్రభుత్వాలు ఏదో తాత్కాలికంగా అప్పటికప్పుడు ఏదో సమస్య వచ్చినప్పుడు ఈ వ్యవసాయ మార్కెట్ స్థిరీకరణ నిధి, అగ్రికల్చర్ మార్కెట్ స్టెబిలైజేషన్ ఫండ్ నుంచి మార్కెట్ వాళ్ళని కలెక్టర్ని రంగంలో దింపి కొనండి అంటారు. కొన్నా కూడా రైతుల యొక్క నష్టాన్ని పూడ్చలేని పరిస్థితి. ఇప్పుడు రైతులు కొంచెం తెలివిగా ప్రవర్తిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ చక్కటి నాణ్యత కలిగిన టమాటా పండు పండిస్తున్నారు. ఇక్కడ మనం స్థానిక మార్కెట్లో మనం అమ్మటం అంటే బెంగళూరో చెన్నైయో అక్కడ పంపిస్తారు. ఇప్పుడు రైతులు కూడా వాళ్ళ ఆలోచన విధానాన్ని ఉపయోగించి టమోటాను అండమాన్ నికోబార్కి పంపిస్తున్నారు, ఎగుమతి చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడైతేనేమో ఒక 25 కేజీల ట్రే 200 రూపాయలు. అదే అండమాన్ నికోబార్ వ్యాపారి ఇక్కడికి వచ్చి కొనుక్కుంటే 25 కేజీల ట్రేని 450 రూపాయలు కొంటున్నాడు. ఇక మనం 25 కేజీలు 200 రూపాయలు దాంట్లో కమిషను, కూలీ, రవాణా ఇవన్నీ రైతు పెట్టుకోవాలి. అదే అండమాన్ నికోబార్ వ్యాపారస్తుడు వచ్చాడు, ఇక్కడ పొలం దగ్గర కొనుక్కుంటున్నాడు, మనకి రవాణా లేదు, కూలి ఖర్చులు లేవు, కమిషన్ అసలే లేదు. అంటే 25 కేజీలు అండమాన్ వ్యాపారస్తులు వచ్చి 250 రూపాయలు అధిక రేటు కొనుక్కుంటున్నారు. కనుక ఈ సమాచారం తెలవని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు స్థానిక మార్కెట్లో టమాటా అమ్మబాకండి. అండమాన్ నికోబార్కి ఎవరైతే రైతులు అమ్ముతున్నారో అక్కడి నుంచి అక్కడ వాళ్ళు వ్యాపారస్తులు వస్తున్నారు, మనం వెళ్ళాల్సిన పని లేదు. మన పొలం దగ్గర ఈ అండమాన్ నికోబార్ వ్యాపారస్తులు వచ్చి మనకి డబ్బు ఇచ్చి కొనుక్కుంటున్నారు. ఏం చేస్తున్నారు వీళ్ళు? మనం అమ్మేది కొంచెం దోరగా ఉన్నప్పుడు, అంటే కొద్దిగా పచ్చిగా ఉన్నప్పుడే టమాటాను కోసి ట్రేలో పెట్టాలి. దీన్ని చెన్నై ఓడరేవుకు పంపిస్తే చెన్నై ఓడరేవు నుంచి అండమాన్ నికోబార్ చేరడానికి 7 రోజులు సమయం పడుతుంది. ఈ కొంచెం దోరగా ఉన్నవి మనం ట్రేలో పెడితే చెడిపోకుండా ఉంటాయి. అందువల్ల ఉమ్మడి కర్నూలు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో, ముఖ్యంగా అన్నమయ్య జిల్లాలో అయితే మదనపల్లి, రాయచోట్లో ఎక్కువ మంది టమాటా పండిస్తారు. ఉమ్మడి కర్నూలు జిల్లా ఆదోని, ఆస్పరి, పత్తికొండ వీళ్ళు అనాదిగా గత
తరతరాలుగా 100 సంవత్సరాల నుంచి టమాటా పండిస్తున్నారు. తరాలు మారినా తలరాత మారలేదు ఈ టమాటా పండించే వాళ్ళకి. అందువల్ల ఇప్పుడు రైతులు కూడా కొంత తెలివిగా ఉండవలసిన అవసరం ఉంది. స్థానిక మార్కెట్కి అమ్మద్దు. మీరు ఎవరైతే అండమాన్ నికోబార్ వ్యాపారస్తులు వస్తున్నారో వాళ్ళకి అమ్మేసేయండి. తర్వాత మార్కెట్ వాళ్ళు రేటు పడిపోయినప్పుడు మీరు రంగంలో దిగే బదులు మార్కెట్ వాళ్ళు ముందుగానే రైతుల దగ్గర కొని మార్కెట్ ద్వారా అండమాన్ నికోబార్ ఇతర దేశాలకు ఎగుమతి చేయొచ్చు కదా. కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యానవన శాఖ, హార్టికల్చర్ శాఖ, వ్యవసాయ శాఖ, వ్యవసాయ మంత్రి అట్లాగే మార్కెట్ వాళ్ళు రంగంలో దిగి ఈ టమాటాకి శాశ్వత పరిష్కారం ఇవ్వాలి. లక్షల కొలది పెట్టుబడి, చివరికి కూలి కూడా రాదు, కోస్తే కూలి కూడా రాని పరిస్థితి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖకి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బి రాజశేఖర్ అన్నారు. ఆయన వ్యవసాయ రంగంలో, వ్యవసాయ శాఖలో, ఉద్యానవన శాఖలో అనేకమైన విప్లవాత్మకమైన మార్పులు చేశాడు. కనుక రాజశేఖర్ దీనిపై దృష్టి సారించి ఇక భవిష్యత్తులో ఏ ఒక్క టమోటా రైతు నష్టపోకుండా, ధర లేదు అని అనకుండా ఈ ఇతర దేశాలకు అండమాన్ నికోబార్కి ఎగుమతి చేయటమే కాక ఆయా జిల్లాలలో జ్యూస్ ఫ్యాక్టరీలు, టమోటా జ్యూసు, సాస్ ఫ్యాక్టరీలు నిర్మాణం చేయించడం, కోల్డ్ స్టోరేజీలు పెట్టే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేయవలసిన అవసరం ఉంది. ఇది చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్తే వెంటనే ఆదేశాలు ఇచ్చి ఆయన నెల రోజుల్లో మొత్తం ఆగమేఘాల మీద కోల్డ్ స్టోరేజ్లు, తర్వాత పిలవండి నెసిలి యాజమాన్యం నేనే మాట్లాడతానంటారు. ఆ విధంగా ఎక్కడ డిమాండ్ ఉందో అక్కడ ఉమ్మడి కర్నూలు జిల్లా టమోటా రైతులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా టమోటా రైతులు తెలివితేటలతో మనము అమ్ముకుని లాభసాటిగా టమోటా సాగును చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.